శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్లో డీఈఓ లోక్నాథం అక్రమాలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. డీఈఓతో పాటు అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీబాయికి మెమోలు జారీ చేశారు. 18 ఏళ్లుగా ఇచ్చాపురంలో అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు సరఫరాకు కాంట్రాక్టర్ లోకనాథం కన్నం పెడుతూ ఉండడంతో పీఓ రాజేశ్వరి ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పీఓ రాజేశ్వరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని అక్రమాలకు చెక్ పడింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్లో డీఈఓ లోకనాథం అక్రమాలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. డీఈఓతో పాటు అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీబాయికి మెమోలు జారీ చేశారు. 18 ఏళ్లుగా ఇచ్చాపురంలో అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు సరఫరాకు కాంట్రాక్టర్ లోకనాథం కన్నం పెడుతూ ఉండడంతో పీఓ రాజేశ్వరి ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పీఓ రాజేశ్వరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని అక్రమాలకు చెక్ పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లో అవకతవకలను ఒకసారిగా కూడా బీఆర్కే న్యూస్ బట్టబయలు చేసింది. ప్రధానంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లో దాదాపుగా కూడా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 అంగన్వాడీ కేంద్రాలకి నిత్యం పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేయడానికి అయితే మాత్రం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి డిఈఓగా విధి నిర్వహిస్తున్నటువంటి లోకనాథం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను దక్కించుకోవడమే కాకుండా ఆ ప్రతి సరఫరాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళవలసినటువంటి పౌష్టిక ఆహారంలో పెద్ద ఎత్తున కూడా సున్నం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే పరిస్థితులపై అయితే మాత్రం నూతనంగా విశాఖ జిల్లా నుంచి ఇచ్చాపురం ప్రాంతానికి పీఓగా అపాయింట్ అయినటువంటి రాజేశ్వరి గారు వీరన్నింటినీ కూడా గమనించడం జరిగింది. గమనించిన అనంతరం ఇదే అంశంపై డిఈఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి లోకనాథం కానీ లేకపోతే ఆవిడ భార్య అంగన్వాడీ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇద్దరిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేరుగా డిఈఓకే బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం బీఆర్కే ముందు పీఓ రాజేశ్వరి గారు అయితే మాత్రం జరిగిన తతంగాన్ని అంతా కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ పూర్తి కథనాలు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఆ పీఓ ఆ బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ తో అయితే మాత్రం అటుపక్క ఆ లోకనాథానికి అలాగే తన భార్య అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీబాయి కూడా మెమోలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా తన దందాకు అడ్డు వస్తే మాత్రం 6 నెలల్లోనే ఇక్కడ నుంచి పంపించేస్తానంటూ కూడా పీఓతోనే నేరుగా సవాలు విసిరినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ ప్రాంతంలో డిఈఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి లోకనాథం కంత్రి వేషాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా అధికారులందరికీ కూడా పెద్ద ఎత్తున మభ్య పెడుతూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పెద్ద ఎత్తున కూడా ఈయన మాఫియాగా తెరలేపుతూ ఇప్పటికే లక్షలాది రూపాయల కొల్లగొట్టి వెనకేసుకున్నాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు అయితే మాత్రం అంగన్వాడీ కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ పౌష్టిక ఆహారాన్ని సరఫరా చెయ్యక ముందే వాళ్ళతోని అనధికారికంగా సంతకాలు సేకరించి ఎప్పటికప్పుడు కూడా ఆ బిల్లులు పెట్టుకుంటూ కోట్లాది రూపాయలు కూడా కొల్లగొట్టడానికి అయితే మాత్రం ఆ ప్రతి ఏటా కూడా ఈయన తతంగం అంతా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా పీఓ విచారణలో ప్రాథమికంగా వెల్లడించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పీఓ ఈ ఇద్దరిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈయన ఆగడానికి అడ్డుగా వస్తున్నటువంటి పీఓ రాజేశ్వరి పైన నేరుగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో అంతేకాకుండా ఆ ప్రాంతం నుంచి తరిమేందుకు కూడా అనేకమైనటువంటి కుయక్తులు పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నేరుగా పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఏర్పడింది. అంటే ఈ లోకనాథం కన్నింగ్ వేషాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి లోకనాథన్తో పాటు అలాగే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి లక్ష్మీబాయి కూడా మెమోలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజులు అయితే మాత్రం దీని మీద పూర్తిగా విచారణ జరగాలి. అటుపక్క విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్లయితే మాత్రం ఈయన చేస్తున్నటువంటి ఒక్కొక్క ఆగడాలు కూడా బట్టబయలు అవుతాయి అంటూ కూడా పీఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి ఆ ప్రాంతానికి కనిపిస్తుందని చెప్పవచ్చు మనోజ్. అలాగే శ్రవణ్, డీఈఓ లోకనాథం చేస్తున్న అక్రమాలపై ఇటు విజిలెన్స్ అధికారులు అటుపై ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే మాత్రం బీఆర్కే న్యూస్ ఈ కథనాలను వరుసగా ఎప్పుడైతే ప్రశ్నించడం జరుగుతుందో ఉటావుటిన కూడా విజిలెన్స్ అధికారుల దృష్టికి కూడా బీఆర్కే న్యూస్ తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్థానికంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి పీఓగా ఉన్నటువంటి రాజేశ్వరి గారు కూడా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ అంశంపై అయితే మాత్రం ఇప్పటికే రాజకీయ రంగం కూడా పులుముకుందని చెప్పాలి. అంటే గత 18 ఏళ్ళుగా కూడా స్థానికంగా ఇదే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలా అంశాలతో అందరినీ కూడా మభ్య పెడుతున్నటువంటి లోకనాథం అయితే మాత్రం ఇప్పటికే రాజకీయ నాయకులకి ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నేతలు ఒత్తిళ్ల వారిని అయితే మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న
8 ఏళ్లుగా ఈయన దాచుకున్నది అన్నింటిపైన కూడా విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదే అంశంపై అయితే మాత్రం ఆ పీఓ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తాను వచ్చినటువంటి 3 నెలల వ్యవధిలోనే తన మీద కూడా ఆరోపణలు చేస్తూ అయితే మాత్రం దొంగతనంగా కంప్లైంట్లు కూడా ఈ లోకనాథం పెట్టి ఆవిని కదిలించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆవిడ బహిరంగానే బీఆర్కే న్యూస్ ముందు వాపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తతంగం అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం దీనిపైన కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా ఇదే అంశాన్ని బీఆర్కే న్యూస్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పీఓ కూడా ఇదే అంశాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దీని మీద విచారణకు అయితే మాత్రం ఆదేశించే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా అయితే మాత్రం అటుపక్క ఇచ్చాపురం, ఇటుపక్క సోంపేటతో పాటు కూడా గిరిజన ప్రాంతమైనటువంటి మందసా మండలంలో కూడా దాదాపుగా 600 సెంటర్లకి ఈ ఒక్కతనే సప్లై చేయడానికి అయితే మాత్రం అనధికారికంగా అయితే మాత్రం అనుమతులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బినామీ పేర్లతో అనుమతులు తీసుకోవడం, అలాగే ఇచ్చాపురం పిఓ ఆఫీసులోనే నేరుగా కూడా డిఈఓగా విధులు నిర్వహించడం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇలాంటి వ్యక్తులపై అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్లను కూడా తొలగించాలి, పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులతో కూడా దర్యాప్తు సాగించాలి అనే విధంగా అయితే మాత్రం ఆ స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మన ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పవచ్చు. మనోజ్. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.